అతివలు అన్ని రంగాల్లోనూ శరవేగంగా దూసుకుపోతున్నారు. పురుషులకు ధీటుగా సరిహద్దుల్లోనూ సైనికులుగా సేవలందిస్తున్నారు. వైమానిక దళంలోనూ యుద్ధ విమానాలు నడిపి పోరాటాల్లో భాగస్వాములవుతున్నారు. ఈ క్రమంలో వైమానిక దళ చరిత్రలో తొలిసారి ఓ ముస్లిం యువతి ఫైటర్ పైలట్గా ఎంపికయ్యారు. ఉత్తరప్రదేశ్కు చెందిన సానియా మిర్జా తొలి ముస్లిం మహిళా ఫైటర్ పైలట్గా చరిత్ర సృష్టించారు. మీర్జాపూర్ జిల్లాలోని ఓ కుగ్రామానికి చెందిన సానియా మిర్జా తండ్రి టీవీ మెకానిక్. చిన్నతనం నుంచి ఫైటర్ పైలట్ కావాలనేది ఆమె కల. భారత తొలి మహిళా ఫైటర్ పైలట్ అవనీ చతుర్వేది ఆమెకు రోల్ మోడల్. దేశంలో ఎంతో మంది మహిళలు యుద్ధ విమానాలను అవలీలగా నడుపుతున్నారు. వీటన్నింటినీ చూసిన సానియా తన లక్ష్యాన్ని చేరుకోవడానికి పట్టుదలతో ముందుకెళ్లారు. మీర్జాపూర్లోని ఓ డిఫెన్స్ అకాడమీలో చేరి శిక్షణ తీసుకుని ఎన్డీఏ పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను ఇటీవల ప్రకటించగా 149వ ర్యాంకును సాధించిన సానియా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్ కావాలన్న కలను సాకారం చేసుకుంటోంది. దేశంలోనే తొలి ముస్లిం మహిళా ఫైటర్ పైలట్గా యూపీ నుంచి తొలిసారిగా ఎంపికైన తొలి ఫైటర్ పైలట్గా చరిత్రకెక్కనున్నారు. డిసెంబర్ 27న పూణే కడక్వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ కోసం సానియా చేరనున్నారు. ఆమెను చూసి తల్లిదండ్రులు ఎంతో గర్విస్తున్నారు. తండ్రి షాహిద్ అలీ మాట్లాడుతూ, దేశంలోని తొలి మహిళా ఫైటర్ పైలట్ అవనీ చతుర్వేదియే తన కూతురికి రోల్ మోడల్. చిన్నప్పట్నుంచి ఆమెలా అవ్వాలని కలకంటోంది. మహిళా ఫైటర్ పైలట్గా ఎంపికైన రెండో మహిళ సానియా అని చెప్పారు. తన గ్రామంలోని పండిట్ చింతామణి దూబే ఇంటర్ కాలేజీలో 10వ తరగతి వరకు చదివి అనంతరం మీర్జాపూర్లోని గురునానక్ గర్ల్స్ ఇంటర్ కాలేజీలో చేరింది. యూపీ ఇంటర్ పరీక్షల్లో జిల్లా టాపర్గా నిలిచిన సానియా సెంచూరియన్ డిఫెన్స్ అకాడమీలో కోచింగ్ తీసుకుంది. తన విజయానికి తల్లిదండ్రులు, కోచింగ్ సెంటర్ కారణమని సానియా తెలిపింది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ 2022 పరీక్షల్లో మహిళల కోసం కేవలం 2 ఫైటర్ పైలట్ పోస్టులే రిజర్వ్ చేశారని తెలిపారు. మొదటి ప్రయత్నంలో సీటు చేజారినా రెండోసారి చోటు దక్కించుకున్నానని పేర్కొంది. మా కుమార్తె మొత్తం ఊరంతా మమ్మల్ని గర్వించేలా చేసింది. ఆమె మొదటి ఫైటర్ పైలట్ కావాలనే కలను నెరవేర్చుకుంది. గ్రామంలోని ప్రతి అమ్మాయి వారి కలలను అనుసరించేలా ఆమె స్ఫూర్తిని నింపింది అని సానియా తల్లి తబస్సుమ్ మీర్జా అన్నారు.